లాస్ట్ సెషన్లో మనం ఈ యొక్క ఎర్త్ ఇన్ యువర్ సోలార్ సిస్టమ్కి సంబంధించి ఎర్త్ యొక్క మూమెంట్స్ చూసాం. ఒకసారి దీని యొక్క పరిచయం చేసుకొని గ్లోబ్ అంటే ఏంటి, దాని యొక్క షేప్ ఏంటి, గ్లోబ్ని ఏ విధంగా డివైడ్ చేశారు జాగ్రఫికల్ ఓరియంటేషన్లో, ఇది మొత్తం ఒకసారి పరిచయం చేసుకొని లెసన్లోకి వెళ్ళిపోతాం. చూడండి, నిన్న లాస్ట్ క్లాస్ జరిగినప్పుడు కూడా నేను చెప్పాను, గ్లోబ్కి ఈ యొక్క ఉత్తరార్ధగోళంలో కానీ దక్షిణార్ధగోళంలో కానీ చివరి యొక్క పోల్స్ దగ్గర చూసినట్లయితే ఇట్లా ఒత్తబడినట్లు ఉంటుందన్నమాట. కానీ మిగతా భాగం ఎట్లయితే ఉందో, మిగతా గ్లోబ్ ఏదైతే ఉందో ఈ గ్లోబ్ మొత్తం కూడా ఉబ్బెత్తుగా కనిపిస్తూ ఉంటుంది. ఇట్లా పోల్స్ వద్ద ఒత్తబడి మిగతా భాగం అంతా ఉబ్బెత్తుగా కనిపించే అలాంటి షేప్ని ఏమంటారంటే జియాయిడ్ షేప్ అంటారు. జియాయిడ్ షేప్ అని చెప్పేసి, జియాయిడ్ ఆకృతి అని చెప్పేసి పిలవడం జరుగుతుంది అన్నమాట. అయితే ఈ జియాయిడ్ ఆకృతికి మామూలుగా దీంట్లో మనం ఈ యొక్క గ్లోబ్ అనే టాపిక్లో మనం ఏమేమి చదవాల్సి ఉంటుందంటే అక్షాంశాలు, రేఖాంశాలు, ఉత్తరార్ధగోళం, దక్షిణార్ధగోళం, టైం క్యాలిక్యులేషన్, ఈ యొక్క 5 టాపిక్స్ చూడాల్సి ఉంటుంది. ఇట్లా చూడండి, అక్షాంశాలు అంటే ఏంటో చూస్తాం, అదేవిధంగా రేఖాంశాలు లాటిట్యూడ్స్ అండ్ లాంగిట్యూడ్స్, ఉత్తరార్ధగోళం, నెక్స్ట్ వచ్చేసరికి దక్షిణార్ధగోళం, సమయాన్ని లెక్కించటం. చిన్న చిన్న ఎగ్జామ్స్ అనుకోండి, ఈ టాపిక్స్ మీద క్వశ్చన్ పడుతుంది, 1 మార్క్ వచ్చే అవకాశం ఉంది. లేదు గ్రూప్ 2, గ్రూప్ 1 స్థాయి లాంటి ఎగ్జామ్స్ అయితే ఇదిగో ఈ యొక్క టైం క్యాలిక్యులేషన్ మీద ఎగ్జామ్ వచ్చే అవకాశం ఉందన్నమాట. ఈవెన్ దో సివిల్ సర్వీస్ అయినప్పటికీ లేదా గ్రూప్ 1 అయినప్పటికీ ఒకవేళ కానీ వాళ్ళకి ఓల్డ్ జాగ్రఫీ కానీ కంప్లీట్గా ఉన్నట్లయితే, అంటే కాంటినెంట్స్ మనలాగా ఎర్త్ ఇన్ అవర్ సోలార్ సిస్టమ్ కాకుండా కాంటినెంట్స్, ప్రపంచ ప్రకృతి సిద్ధ మండలాలు, ఈ టాపిక్స్ అన్నీ ఉన్నట్లయితే క్వశ్చన్ ఏమడుగుతాడు, ఈక్వేటర్ పాసెస్ త్రూ విచ్ కంట్రీస్ అంటారు. అవునా, ఇట్లా వస్తుంది క్వశ్చన్. లేదంటే ఈక్వేటర్ పాసెస్ త్రూ విచ్ కాంటినెంట్స్ అంటారు, కొంచెం సింపుల్గా అడగాలనుకుంటే. అవునా, నెక్స్ట్ లేదా వీటి యొక్క కంట్రీస్ యొక్క క్యాపిటల్స్ అడగచ్చు. లేదంటే కింది ఏ దేశంలో ఈక్వేటర్ అనేది పాస్ అవ్వట్లేదు అని చెప్పేసి కూడా అడిగే అవకాశం ఉందన్నమాట. అట్లా అడుగుతుంది. ఇండియన్ స్టాండర్డ్ యొక్క గ్రీన్విచ్ మెరిడియన్ ఏదైతే ఉందో అది ఏ కంట్రీస్ నుంచి వెళ్తుంది, ఇవన్నీ కూడా రేఖాంశాల మీద అడిగే క్వశ్చన్స్. అవునా, దీన్ని గ్రీన్విచ్ మెరిడియన్ అని చెప్పేసి ఎందుకు అంటారు. ఒకసారి యూపీఎస్సీలో ఏం చేశారంటే మొత్తం ఇచ్చాడనమాట. ఇంటర్నేషనల్ టైమ్ లైన్ ఏదైతే ఉందో గ్రీన్విచ్ మెరిడియన్ అనేది పాసెస్ త్రూ గ్రీన్విచ్ ఎట్ వాషింగ్టన్ డీసీ అన్నాడు. గ్రీన్విచ్ మెరిడియన్ ఎక్కడుంది, లండన్ నుంచి వెళ్తుంది, యూకే నుంచి వెళ్తుంది, యునైటెడ్ కింగ్డమ్ నుంచి వెళ్తుంది, నాట్ వాషింగ్టన్ డీసీ. వాషింగ్టన్ డీసీ బిలాంగ్స్ టు అమెరికా, యుఎస్ఏ నుంచి ఉంటుంది. సో ఇట్లా ట్రాప్ చేసే అవకాశం ఉందన్నమాట. ఈ టాపిక్ చాలా చిన్న టాపిక్, చిన్న విషయాలు ఉంటాయి, బట్ కాకపోతే కొంచెం డెప్త్గా అడుగుతాడు క్వశ్చన్ అనేది. మనకి ఎంత ఈ గ్లోబ్ మీద ఐడియా ఉంటే, ఎంత వరల్డ్ మ్యాప్ మీద ఐడియా ఉంటే అంత ఈజీగా ఈ టాపిక్ నుంచి క్వశ్చన్స్కి ఆన్సర్ చేయొచ్చు అనమాట. రైటా, దానికంటే ముందు ఒక ఫ్యాక్చువల్ ఇన్ఫర్మేషన్ రాయండి. పురాతన ఖగోళ గ్లోబును 1492లో మార్టిన్ బైహమ్ రూపొందించాడు. ఆధునిక ఖగోళ గ్లోబును, నెక్స్ట్ పాయింట్, ఆధునిక ఖగోళ గ్లోబును కాన్స్టాంటినోపుల్ అబ్జర్వేటరీ, నేను ఏదైతే చెప్తున్నానో ఇవన్నీ కూడా 6th to 12th ఎన్సీఆర్టీస్ని బేస్ చేసుకొని కోడ్ చేయడం జరుగుతుందండి. ఆధునిక ఖగోళ గ్లోబును కాన్స్టాంటినోపుల్ అబ్జర్వేటరీ నందు 1570 సంవత్సరంలో
టకీ ఆల్దిన్, టకీ ఆల్దిన్ స్పెల్లింగ్ ఇది. టకీ ఆల్దిన్ రూపొందించాడు. నెక్స్ట్ పాయింట్ రాయండి. 1570 సంవత్సరంలో ప్రపంచంలోనే మొట్టమొదటిసారిగా టకీ ఆల్దిన్ రూపొందించింది 1570. సారీ అండి, మళ్ళీ ప్రపంచంలోనే మొట్టమొదటిసారిగా అతుకుల లేని ఖగోళ గ్లోబును మొఘల్ సామ్రాజ్య చక్రవర్తి అయిన జహంగీర్ ఆస్థానంలో పనిచేసే శాస్త్రవేత్తలు రూపొందించారు. మొట్టమొదటిసారిగా పురాతన ఖగోళ గ్లోబుని తీసుకొచ్చింది ఎవరు? మార్టిమన్ బైహామ్. నూతన ఖగోళ గ్లోబుని తీసుకొచ్చింది టకీ ఆల్దిన్. మొట్టమొదటిసారిగా అతుకులు లేని గ్లోబుని తీసుకొచ్చింది ఎవరంటే మొఘల్ సామ్రాజ్యం అన్నమాట, జహంగీర్ టైంలో. రైటా? అయితే ఈ గ్లోబల్ అనే పదం, ఈ గ్లోబ్ అనే పదం ఈ గ్లోబస్ అనే లాటిన్ పదం నుంచి వచ్చిందనమాట. ఈ గ్లోబస్ అనే లాటిన్ పదానికి అర్థం ఏంటంటే, ఈ గ్లోబ్ అనే ఆంగ్ల పదము గ్లోబస్ అనే లాటిన్ భాషా వర్డ్ నుంచి ఉద్భవించడం జరిగింది. ఈ గ్లోబస్కి అర్థం ఏంటంటే గోళం అని అర్థం. రైటా? స్పియర్, స్పియర్ షేప్ అని చెప్పేసి అర్థం అన్నమాట. ఈ గ్లోబ్ అనేది ఇట్లా రౌండ్ షేప్లో కాకుండా ఈ జియాయిడ్ షేప్లో ఉంటుందని చెప్పాం. ఇది కొంచెం ఈ ల్యాండ్ ఏదైతే ఉందో అది కొంచెం టిల్ట్ అయి ఉంటుంది. ఆ టిల్ట్ అవడం అనేది ఒక యాక్సిస్ని బేస్ చేసుకొని ఉంటుంది. ఓకేనా? దాన్ని ఏమని పిలుస్తారంటే అక్షం లేదా యాక్సిస్ అని చెప్పేసి పిలుస్తాం. అక్షం లేదా యాక్సిస్ అంటారు. సింపుల్ విషయాలండి, రాయాలి ఇవి, నోట్స్లో రాయాలి ఇవి. యాక్సిస్ లేదా అక్షం అని చెప్పేసి పిలుస్తాం. ఈ యొక్క గ్లోబ్కి అడ్డంగా మధ్య భాగంలో 2 సమాన అర్ధభాగాలను చేస్తూ ఒక ఊహారేఖ అనేది వెళ్తూ ఉంది, ఒక ఇమాజినరీ లైన్ అనేది వెళ్తూ ఉంది. ఆ ఇమాజినరీ లైన్ని ఏమని పిలుస్తారంటే 0 degrees ఇమాజినరీ లైన్ని ఈక్వేటర్ అంటారు. దీన్నే భూమధ్య రేఖ. భూమధ్య రేఖ అని చెప్పేసి పిలవడం జరుగుతుంది. ఈ భూమధ్య రేఖ అనేది గ్లోబ్ని 2 సమాన అర్ధభాగాలుగా చేస్తుంది. పైనున్న అర్ధభాగాన్ని ఎవరైతే కొంతమంది క్లాస్ వింటున్నారో వాళ్ళు ఆల్రెడీ చదివి ఉన్న వాళ్ళు, లేదంటే కొంత ఐడియా ఉన్న వాళ్ళకి ఇవన్నీ చెప్పాలా, మళ్ళా ఇవి ఆ మాత్రం బేసిక్స్ మాకు తెలీదా అని అనుకోవచ్చు. బట్ కాకపోతే ఏంటంటే కొత్త వాళ్ళు కూడా ఉంటారు కదండి, అంటే సైన్స్ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చిన వాళ్ళు కానీ, మ్యాథమెటిక్స్ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చిన వాళ్ళు కానీ, అలాంటి వాళ్ళ కోసం కొంచెం అర్థం అవడం కోసం ఒక 5 minutes వెయిట్ చేస్తే మనం టాపిక్లోకి వెళ్ళిపోదాం. పైనున్న అర్ధభాగాన్ని ఉత్తరార్ధగోళం అంటారు. కిందున్న అర్ధగోళాలని దక్షిణార్ధగోళం అంటారు. నదరన్ హెమిస్ఫియర్, సదరన్ హెమిస్ఫియర్. దక్షిణార్ధగోళం అని చెప్పేసి పిలవటం జరుగుతుంది. అవునా? 0 degrees నుంచి 90 degrees అనుకున్నాం. 0 degrees నుంచి 90 degrees వరకు ఉన్నాయి. ఇక్కడ కూడా 0 degrees నుంచి 90 degrees ఉన్నాయి. ఇక్కడ 0ని 2 సార్లు లెక్కిస్తున్నాం, గుర్తుపెట్టుకోవాలి. ఓకేనా? నెక్స్ట్ చూద్దాం. దానికి సంబంధించి దీంట్లో ఈ టాపిక్లో మనం ఏ అంశాలు డిస్కస్ చేస్తామంటే ఒక ఫ్లో చార్ట్ ఇచ్చాను చూడండి. లాటిట్యూడ్స్, అక్షాంశాలను బేస్ చేసుకొని 2 రకాలుగా డివైడ్ చేయడం జరుగుతుంది. 0 degrees నుంచి 90 degrees వరకు ఉన్నదాన్నేమో నదరన్ హెమిస్ఫియర్ అని చెప్పేసి పిలుస్తాము. 0 degrees నుంచి 90 degrees కింద ఉన్నదాన్నేమో
సదరన్ హెమిస్ఫియర్ అని చెప్పేసి పిలవటం జరుగుతుంది. భూమధ్య రేఖకు ఎగువ భాగం ఉన్నదాన్నేమో నదరన్ హెమిస్ఫియర్ లేదా ఉత్తరార్ధగోళం అని, భూమధ్య రేఖకు దిగువ భాగం ఉన్నదాన్నేమో సదరన్ హెమిస్ఫియర్ లేదా దక్షిణార్ధగోళం అని చెప్పేసి పిలవటం జరుగుతుంది. లాంగిట్యూడ్స్ అంటే ఏంటంటే భూమికి నిలువుగా గీయబడిన ఊహారేఖలనే లాంగిట్యూడ్స్ అని చెప్పేసి పిలుస్తారు అనమాట. వర్టికల్ ఇమాజినరీ లైన్స్ ఆర్ కాల్డ్ యాజ్ లాంగిట్యూడ్స్. వర్టికల్ హారిజంటల్ లైన్స్ ఆర్ కాల్డ్ యాజ్ ఇమాజినరీ లైన్స్ ఆర్ కాల్డ్ యాజ్ లాటిట్యూడ్స్ అనమాట. రైటా? ఇవేమో వర్టికల్ లైన్స్, ఇవేమో హారిజంటల్ లైన్స్. ఇవేమో భూమికి అడ్డంగా గీయబడ్డాయి, ఇవేమో నిలువుగా గీయబడ్డాయి అనమాట. సో ఇవి వచ్చేసరికి 0 degrees నుంచి 180 వరకు ఉన్నవన్నేమో వెస్ట్రన్ హెమిస్ఫియర్ అని చెప్పేసి పిలవడం జరుగుతుంది. 0 degrees నుంచి 180 వరకు ఉన్న ఇటు తూర్పు అర్ధగోళంలోనేమో ఈస్టర్న్ హెమిస్ఫియర్ అని చెప్పేసి పిలుస్తాం అనమాట. ఇక ఈ భూగోళాన్ని మొత్తం కూడా ల్యాండ్ వాటర్ గాను, కాంటినెంట్స్ గాను, ఓషన్స్ గాను డివైడ్ చేయడం జరిగింది. అవునా? ఈ టాపిక్ మనకు గ్రూప్ 2లో లేదండి, ఇంతవరకు మాత్రమే ఇచ్చాడు. రైటా? సో ఫస్ట్ 1 by 1 చూద్దాం. అక్షాంశాలు, లాంగిట్యూడ్స్ అంటాం. ఈ అక్షాంశాలు, రేఖాంశాలని మొట్టమొదటిసారిగా వినియోగించడానికి ప్రయత్నించింది ఎవరంటే హిపాస్కర్. హిపారస్క్ అనే సైంటిస్ట్ అన్నమాట. ఓకేనా? ఈ లాంగిట్యూడ్స్ అనేవి ఇది ఒక లాటిన్ భాషా పదం. ఈ భాషానికి అర్థం ఏంటంటే ఈ భూమికి అడ్డంగా గీయబడిన రేఖలు అని చెప్పేసి అర్థం అనమాట. భూనాభి నుండి భూపరితలానికి కోణీయంగా విలువను గుణిస్తూ వెళ్తాయి అనమాట. సో వీటి యొక్క లక్షణాలు చూడండి. లాంగిట్యూడ్స్ యొక్క లక్షణాలు కానీ చూసినట్లయితే అక్షాంశాలు మొత్తం కూడా పూర్తిగా సర్కిల్స్. అక్షాంశాలు అన్నీ కూడా ఫుల్ సర్కిల్స్ అనమాట. అన్ఈక్వల్ లెంత్ ఉంటాయి అనమాట. ఒక అక్షాంశానికి ఈక్వల్ లెంత్ ఉంటుంది. అంటే భూమధ్య రేఖ ప్రాంతంలో ఏమో అక్షాంశం యొక్క లెంత్ చాలా ఎక్కువగా ఉంటుంది, ధ్రువాల వైపుకి వెళ్ళే కొద్దీ అక్షాంశం లెంత్ అనేది తక్కువగా ఉంటుంది. గ్లోబ్ చుట్టూ గీయబడిన ఫుల్ సర్కిల్స్, పూర్తిగా గ్లోబ్ చుట్టూ గీయబడిన మొత్తం వృత్తాలు అనమాట, ఫుల్ వృత్తాలు. ఓకేనా? నెక్స్ట్ చూడండి. ఈ భూమధ్య రేఖ అన్నిటికంటే కూడా ఎక్కువ లెంత్ని కలిగి ఉంటుంది. నిన్న ఎర్త్ మూమెంట్స్ చెప్పేటప్పుడు కూడా చెప్పాను. యొక్క మొత్తం పొడవు ఎంత వచ్చింది? 40,000 కిలోమీటర్లు ఉంటుంది అనమాట. 40,000 కిలోమీటర్లు ఉంటుంది. కాబట్టి దీన్ని ఏమని పిలిచారు? గ్రేట్ సర్కిల్ అని చెప్పేసి పిలవటం జరిగింది. 90 డిగ్రీల అక్షాంశం అనేది అతి చిన్న అక్షాంశం. ఇటు కానీ చూడండి, ఇక్కడ ఉండేది కానీ ఇక్కడుండే అక్షాంశం కానీ అతి చిన్న, అంటే డాట్ అనమాట, జస్ట్ డాట్ లాగా ఉంటుంది అనమాట. ఈ యొక్క భూమధ్య రేఖ ప్రాంతం నుంచి ధ్రువాల వైపుకు వెళ్ళే కొద్దీ ఈ అక్షాంశాల యొక్క పొడవు అనేది, లెంత్ ఏదైతే ఉందో అది తగ్గుతూ ఉంటుంది. కాబట్టి భూభ్రమణ వేగం అనేది ఈ భూమధ్య రేఖ ప్రాంతంలో అత్యధికంగాను, ధ్రువాల వైపు వెళ్ళే కొద్దీ తగ్గుతూ ఉంటుందన్నమాట. అయితే అక్షాంశాల మధ్య దూరం అనేది మాత్రం, అంటే ఈ అక్షాంశానికి ఒక 2 లాంగిట్యూడ్స్ మధ్య దూరం మాత్రం ఎప్పుడూ కూడా సమానంగా ఉంటుంది. 111 డిగ్రీలు ఉంటుంది అనమాట. 111 కిలోమీటర్లు దూరం అనేది ఉంటుంది. ఒక మొత్తం అక్షాంశాలు కానీ చూసినట్లయితే మొత్తం 181 అక్షాంశాలు ఉంటుంది. 0 degrees ఒకటి, కిందకి 90, పైకి 90. ఓకేనా? చూడండి ఒకసారి ఫీచర్స్. లాంగిట్యూడ్స్ అనేవి మొత్తం కూడా పూర్తి వృత్తాలు. అవునా? ఫుల్ సర్కిల్స్ ఉంటాయి అన్నమాట. నెక్స్ట్ ఇవి భూమధ్య రేఖ ప్రాంతం నుంచి ధ్రువాల వైపుకు వెళ్ళే కొద్దీ ఏమవుతుంది? వాటి యొక్క పొడవు అనేది తగ్గుతుంది.
అవునా? ఫర్ ఎగ్జాంపుల్ కానీ చూస్తే ఉదాహరణ చూడండి, భూమధ్య రేఖ ప్రాంతంలో వీటి యొక్క పొడవు 40,000 కిలోమీటర్లు కానీ ఉంటే, ఇది వచ్చేసరికి ఈక్వేటర్ వద్ద 40,000 కిలోమీటర్లు కానీ ఉంటే, అదే పోల్స్ వద్ద వచ్చేసరికి 0 కిలోమీటర్సే ఉంటుంది. అవునా? నెక్స్ట్, ఒక అక్షాంశానికి మరొక అక్షాంశానికి మధ్య దూరం. ఒక అక్షాంశానికి మరొక అక్షాంశానికి మధ్య గల దూరం వచ్చేసరికి 111 కిలోమీటర్లు ఉంటుంది. కొంచెం స్లైట్ డిఫరెన్స్ ఉంటుంది, కానీ యావరేజ్గా తీసుకున్నట్లయితే 111 కిలోమీటర్లు ఉంటుంది. నెక్స్ట్, ఈ భూమధ్య రేఖ ప్రాంతం నుంచి ధ్రువాల వైపుకి వెళ్ళే కొద్దీ, భూమధ్య రేఖ ప్రాంతం నుంచి ధ్రువాల వైపుకి వెళ్ళే కొద్దీ భ్రమణ వేగం శూన్యం. భ్రమణ వేగం అనేది తగ్గుతుంది. అదే 90 డిగ్రీస్ వద్ద వచ్చేసరికి శూన్యం. అవునా? మొత్తం అక్షాంశాల సంఖ్యగా తీసుకున్నట్లయితే 0 డిగ్రీస్, ఉత్తరార్ధగోళంలో 90, దక్షిణార్ధగోళంలో 90. మొత్తం ఎన్ని? ఇది ఒకటి, ఇవి 90, ఇవి 90. 181 అక్షాంశాలు ఉన్నాయి. ఇంతకీ లాంగిట్యూడ్స్, సారీ అండి, ఇది లాటిట్యూడ్స్. లాటిట్యూడ్స్ గురించి చెప్తున్నా. అక్షాంశాల గురించి. ఇంతకీ అక్షాంశాలు అంటే డెఫినేషన్ ఏం చెప్పాము? భూమికి అడ్డంగా గీయబడిన ఊహారేఖలు. హారిజాంటల్ ఇమాజినరీ లైన్స్ ఆర్ కాల్డ్ యాజ్ లాటిట్యూడ్స్. అంటే నిజానికి భూమి మీద ఇలాంటి గీతలు ఉన్నాయా అంటే లేదండి. సో ఇవి అక్షాంశాలకు సంబంధించిన ఇన్ఫర్మేషన్. నెక్స్ట్, లాంగిట్యూడ్స్, రేఖాంశాలు. భూమికి నిలువుగా గీయబడిన ఊహారేఖలనే రేఖాంశాలు అంటారు. ఊహారేఖల్ని రేఖాంశాలు అని చెప్పేసి పిలవటం జరుగుతుంది. ఈ లాంగిట్యూడ్ అనే పదానికి అర్థం ఏంటంటే పొడవు అని చెప్పేసి అర్థం. ఈ రేఖాంశాల యొక్క పొడవులు అనేవి సమానంగా ఉంటాయి. చూడండి, ఇవన్నీ తీసుకున్నట్లయితే ఇట్లా ఈ యొక్క రేఖాంశం కానీ, ఇక్కడ ఉండే రేఖాంశం కానీ, ఈ రేఖాంశం కానీ, ఇట్లా ఉండే రేఖాంశం కానీ, వీటి యొక్క పొడవులు అనేవి ఎప్పుడు కూడా ఈక్వల్గా ఉంటాయి అన్నమాట. ఈక్వల్గా ఉంటాయి, ఈక్వల్ లెంత్ ఉంటాయి అన్నమాట. ఎంత ఉంటుంది? 19,996 కిలోమీటర్స్. వీటి యొక్క పొడవుగా తీసుకున్నట్లయితే 19,996 కిలోమీటర్స్ పొడవును కలిగి ఉన్నాయి. అయితే రెండు రేఖాంశాల మధ్య దూరం అనేది జనరల్గా చూసినట్లయితే 111.3 కిలోమీటర్లు ఉంటే 45 డిగ్రీల నుంచి 79 కిలోమీటర్ల మధ్య ఉంటుంది. అంటే నీకు ఏమవుతుందంటే
ఈ యొక్క భూమధ్య రేఖ ప్రాంతంలో కానీ తీసుకున్నట్లయితే వీటి యొక్క దూరము 113 కిలోమీటర్లు కానీ ఉంటే ఇక్కడ 45 డిగ్రీల ఈ ప్రాంతంలో వీటి యొక్క దూరం అనేది 79 కిలోమీటర్లే ఉంటుంది. అంటే ధ్రువాల వైపుకు వెళ్ళే కొద్దీ ఈ రేఖాంశాల మధ్య దూరం అనేది తగ్గుతుంది కదా. ఈ రేఖాంశాల మీద అన్ని ప్రదేశాల్లో ఒకేసారి సూర్యుడు నడినెత్తి మీదకి వస్తాడు కాబట్టి వీటిని మధ్యాహ్న రేఖలు లేదా మెరిడేడియన్ లైన్స్ అని చెప్పేసి పిలుస్తాం. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నుంచి సూర్యకిరణాలు వీస్తూ ఉన్నాయి అనుకుందాం. సూర్యకిరణాలు వీస్తున్నప్పుడు ఈ ప్రదేశం మీద కానీ ఈ ప్రదేశం మీద కానీ ఈ ప్రదేశం మీద కానీ ఈ ప్రదేశం మీద వీటన్నిటి మీద ఒకేసారి ఈ యొక్క సూర్యకిరణాలు పడటం వలన వీటిని ఏమని పిలిచారు? మధ్యాహ్న రేఖలు. మెరిడియన్ లైన్స్ అని చెప్పేసి పిలవటం జరిగింది. వీటి యొక్క మొత్తం సంఖ్య చూస్తే ఎన్ని ఉంటాయండి? 360 ఉంటాయి. అదే అక్షాంశాలు కానీ చూస్తే 181 ఉంటుంది. రేఖాంశాలు కానీ చూస్తే 360 రేఖాంశాలనే ఉంటాయి అన్నమాట. అయితే ఈ యొక్క అక్షాంశాలు రేఖాంశాలను బేస్ చేసుకొని ఏం చేస్తాం? మనకి ఇండియా యొక్క సైజ్ అండ్ లొకేషన్ అనే టాపిక్ చెప్పినప్పుడు ఫస్ట్ భారతదేశం యొక్క ఉనికి కనుగొనడానికి ఏదైనా ఒక ప్రదేశం యొక్క ఖచ్చితమైన స్థానాన్ని తెలియజేసేదాన్ని ఆ ప్రాంతం యొక్క ఉనికి అని చెప్పేసి పేర్కొనడం జరిగింది. ఆ ప్రాంతం యొక్క ఉనికిని తెలుసుకోవడానికి వేటిని ఉపయోగించాం మనం? అక్షాంశాలు రేఖాంశాలను ఉపయోగించడం జరిగింది. అంటే ఏదైనా ఒక ప్రాంతం యొక్క ఉనికిని తెలుసుకోవడం కోసం ఈ అక్షాంశాలు రేఖాంశాలు అనేవి ఉపయోగపడుతున్నాయి. అంతేకాకుండా శీతోష్ణ స్థితిని అధ్యయనం చేయడం కోసం నెక్స్ట్ పాయింట్ ఏం చెప్తున్నాం? క్లైమేట్ని ఎస్టిమేట్ చేయడం కోసం శీతోష్ణ స్థితిని అధ్యయనం చేయడం కోసం కూడా ఈ అక్షాంశాలను రేఖాంశాలను అనేది ఉపయోగించడం జరుగుతుంది. ఇంకా లాస్ట్ వన్ మోస్ట్ ఇంపార్టెంట్ వన్ ఏంటంటే సమయాన్ని లెక్కించడం కోసం. థర్డ్ పాయింట్ వెరీ ఇంపార్టెంట్. సమయాన్ని లెక్కించడం కోసం కూడా దీన్ని ఉపయోగించడం జరుగుతుంది. ఈ యొక్క రేఖాంశాల్లో మనకి ప్రధానంగా ఉండే రేఖాంశాలు 2 ఉంటాయండి. 0 డిగ్రీ రేఖాంశము, ఇటువైపు ఉండేదాన్ని 0 డిగ్రీ రేఖాంశం అనుకుంటే దీనికి ఆపోజిట్లో ఉండేదాన్ని 180 డిగ్రీ రేఖాంశం అనాలి. ఈ 180 డిగ్రీ రేఖాంశాన్నే టైమ్ లైన్, ఇంటర్నేషనల్ డేట్ లైన్ అని చెప్పేసి పిలుస్తారనమాట. ఈ ఇంటర్నేషనల్ డేట్ లైన్స్ అనేవి చాలా ఇంపార్టెంట్ అనమాట. ఇంటర్నేషనల్ డేట్ లైన్స్ అనేవి చిన్న చిన్న ద్వీపాలు ఉంటే వంకర టింకరగా గీయబడింది. అలా వంకర టింకరగా గీయబడడానికి గల కారణం ఏంటంటే ఒక చిన్న దీవిలో ఇటువైపు వచ్చేసరికి ఒక రోజు, ఇటువైపు వచ్చేసరికి మరొక డేట్ ఉండటం అనేది చాలా కన్ఫ్యూజన్కి గురి చేసే అవకాశం ఉంది. కాబట్టి దాన్ని సరిచేయడం కోసం ఆ డేట్ లైన్ని వంకర టింకరగా గీయడం అనేది జరిగిందనమాట. ఇప్పుడు జనరల్గా ఈ ఇంటర్నేషనల్ డేట్ లైన్కి సంబంధించి ఒక ఇంట్రెస్టింగ్ విషయం ఏంటంటే ఈ యొక్క తూర్పు నుంచి కానీ పశ్చిమానికి కానీ వచ్చినట్లయితే ఒకరోజు తగ్గించుకోవాల్సి ఉంటుంది. అదే పశ్చిమం నుంచి కానీ తూర్పుకి కానీ వచ్చినట్లయితే ఒకరోజు పెంచుకోవాల్సి ఉంటుంది. తూర్పు నుంచి పశ్చిమానికి కానీ వస్తే 1 డే లెస్, ఈస్ట్ నుంచి వెస్ట్కి కానీ ఎవడన్నా వెళ్తే -1, 1 డే మైనస్. ఓకేనా? వెస్ట్ నుంచి ఈస్ట్కి కానీ వస్తే ఈ డైరెక్షన్లో కానీ వెళ్తే ఇది వచ్చేసరికి -1, ఇది వచ్చేసరికి +1. +1 1 డే కలుపుకోవాల్సి ఉంటుంది.
అవునా? ఇక నెక్స్ట్ టైం క్యాలిక్యులేషన్ అనమాట. ఇంటర్నేషనల్ డేట్ లైన్ అయిపోయింది. నెక్స్ట్ టైం క్యాలిక్యులేషన్. స్టాండర్డ్ టైం అంటే ఏంటి, అంతర్జాతీయ టైం అంటే ఏంటి? ఇప్పుడు భారతదేశాన్ని ప్రామాణికంగా తీసుకున్నట్లయితే, ఏదైనా ఒక దేశం యొక్క స్టాండర్డ్ టైం కానీ తీసుకున్నట్లయితే జనరల్గా మనం ఏం చెప్తాం, భారతదేశం సంబంధించి 82.5 డిగ్రీల తూర్పు రేఖాంశాన్నే స్టాండర్డ్ టైం అని చెప్పేసి అంటాం. ఈ 82.5 డిగ్రీల తూర్పు రేఖాంశం అనేది భారతదేశం గుండా, ఇండియాని ఎగ్జాంపుల్గా తీసుకొని చెప్తానండి, 5 రాష్ట్రాల గుండా వెళ్తుంది. ఏంటవి? యూపీ, మధ్యప్రదేశ్, ఒరిస్సా, ఛత్తీస్గఢ్, ఆంధ్రప్రదేశ్, యానం అని చెప్పి పుదుచ్చేరి యొక్క యూనియన్ టెరిటరీ. ఈ ప్రాంతాల గుండా వెళ్తూ ఉందన్నమాట. అంటే ఒక దేశానికి సంబంధించి కానీ తీసుకున్నట్లయితే దాన్ని స్టాండర్డ్ టైం అని చెప్పేసి పిలవటం జరుగుతుంది, దేశాన్ని కానీ ప్రాంతాన్ని కానీ. అదే మొత్తం భూగోళాన్ని మొత్తం కానీ తీసుకున్నట్లయితే దాన్ని, ఇప్పుడు 0 డిగ్రీస్కి ఇటువైపు అటువైపు తీసుకున్నట్లయితే దాన్ని అంతర్జాతీయ ఇంటర్నేషనల్ స్టాండర్డ్ టైం అని చెప్తారు. భూగోళం మొత్తాన్ని ఒకే సమయానికి చెప్పడం కోసం 0 డిగ్రీ రేఖాంశాన్ని కానీ ప్రామాణికంగా తీసుకుంటే అలాంటి దాన్ని ప్రామాణిక టైము లేదా ఇంటర్నేషనల్ స్టాండర్డ్ టైం, దాన్నే ఏమని పిలుస్తారు? ప్రైమ్ మెరిడియన్. ప్రైమ్ మెరిడియన్ అని చెప్పేసి పిలవటం జరుగుతుంది.